23 డిసెంబర్ ఒక ఆసక్తికరమైన సన్నివేశం తెలుగు ప్రేక్షకుల యొక్క దృష్టిని ఆకర్షించింది. వీరమల్లు హైదరాబాదులో ఉండే అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ విరామ సమయంలో వీరసింహారెడ్డి దగ్గరికి వెళ్ళాడు. ఇది ఒక సంచలనాత్మకమైన వార్త అయింది. అన్నపూర్ణ స్టూడియోలో ఒక పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. మరోపక్క వీరసింహారెడ్డి చిత్రంలో ఒక పాట బాలకృష్ణ శృతిహాసన్ ఇద్దరు కలిసి అది మరొక పక్క చిత్రీకరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో భోజన విరామ సమయంలో వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనంతట తానుగా బాలయ్య అక్కడ ఉన్నాడని తెలిసి బాలకృష్ణ ఉన్న అక్కడికి వెళ్ళి ఆయన్ని పలకరించడం జరిగింది. ఇదొక సంచలనాత్మకమైన వార్త ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే బాలయ్యకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి చాలా దూరం ఉంది అనుకుంటారు. ఎందుకంటే గతంలో ఒకరినొకరు తిట్టుకున్న సన్నివేశాలు సందర్భాలు కూడా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవికి బాలయ్య బాబుకి కొంతవరకు సత్సంబంధాలు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలయ్యతో కలిసి ముచ్చటించిన సన్నివేశాలు కానీ అటువంటి సంఘటనలు కానీ చాలా తక్కువ. అయితే నిన్న వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేది తెలుగు ప్రజల్లో ఆసక్తిని రేపుతా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ కోణంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించే బాలకృష్ణ ఏం మాట్లాడారని చెవులు కొరుక్కుంటున్నారు. వాళ్ళిద్దరూ కూడా కొద్దిసేపు మొత్తం ఒక 20 నిమిషాలు కలిసి ఉన్నారు. కొద్ది నిమిషాలు ఏకాంతంగా ముచ్చడించుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకటే నిర్ణయానికి వచ్చారు. మన ఇద్దరం కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదు, ఆ విధంగా మనం ఒక ప్రణాళిక రచించుకొని ముందుకు సాగి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనకు చర్మగీతం పాడాలని వాళ్ళిద్దరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ ప్రక్రియలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి, ఒక మెట్టు తగ్గాలి, కొంతవరకు మనం రాజీ పడి మన నాయకులను కొంతమందిని త్యాగరాజులుగా త్యాగం చేయాలని చెప్పాలి. ఆ విధంగా మనస్పర్ధలు లేకుండా అరమరికలు లేకుండా చిన్న చిన్న అంశాలను మనము దాన్ని పట్టించుకోకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నారద పాత్ర పోషిస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య అగాధము సృష్టించాలని ప్రయత్నిస్తున్న తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ యొక్క కలయిక ఈ రెండు పార్టీలు అనధికారికంగా అవగాహనకు వచ్చేశాయి. భారతీయ జనతా పార్టీ యొక్క అధికారిక ప్రకటన కోసం వేచి చూస్తున్నాయనే దానికి బలం చేకూరుస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో సత్తెనపల్లి వెళ్ళినప్పుడు కూడా మరొకసారి పునరుద్ఘాటించారు. ప్రతిపక్ష ఓటు ఎట్టి పరిస్థితుల్లో కూడా చీలదు గాక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది జరగదు అని చెప్పాడు. ఇక మరి ఎందుకు వీళ్ళు బహిరంగంగా ప్రకటన చేయట్లేదంటే ఇప్పటికే జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలా లేదా అనేది ఇంకా నిర్ణయం తీసుకోవాలా.
వాళ్ళు మరో సంవత్సర కాలం తీసుకునే అవకాశం ఉంది. నవంబరు డిసెంబరు 2023 వరకు, వీలైతే తెలంగాణ ఎన్నికలు అయ్యే వరకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలా లేదనే దాన్ని నిర్ణయం చేయరు. అయినా తెలుగుదేశం, జనసేన అనధికారికంగా ఏ నియోజకవర్గాలలో ఏ పార్టీ పోటీ చేయాలి, గతంలో ప్రజారాజ్యం పార్టీ ఎక్కడ గెలుపు పొందింది, కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉండే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన పార్టీకి అధిక సీట్లు కేటాయించి, తెలుగుదేశం బలంగా ఉన్న చోట తెలుగుదేశం, ఒకవేళ భారతీయ జనతా పార్టీ పొత్తు కలిస్తే వాళ్ళకి ఏ సీట్లు ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీ ఏ కారణం వల్లైనా కూడా తెలుగుదేశం పార్టీ పొత్తును వ్యతిరేకిస్తే జనసేన పార్టీ బీజేపీతో తెంపుకుని సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టు పార్టీలతో బీఎస్పీ, ఏనుగు పార్టీ, లోక్సత్తాతో కలిసి మహాకూటమి ఏర్పరిచే అవకాశం ఉంది. బీజేపీతో కలిస్తే ఏ ఎమ్మెల్యే సీట్లు, ఏ ఎంపీ సీట్లు ఇవ్వాలి, కమ్యూనిస్టులు, బీఎస్పీ, లోక్సత్తా కలిస్తే ఏ సీట్లు ఇవ్వాలనే దానిపై కొంతవరకు ఏ నియోజకవర్గాలనేవి కూడా గుర్తించడం జరిగింది. కనుక హోంవర్క్ అయిపోయింది. లాంఛనంగా అధికార ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు తెంపుకుంటే వెంటనే అధికారికంగా మేము తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, లోక్సత్తాతో కలిసి పోటీ చేస్తామనే ప్రకటన వెలువడుతుంది. అటువంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఏంటి అని, జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్, రాజమౌళి ముగ్గురు కూడా ఒకే మాట, ఒకే బాట కింద వెళ్తున్నారు. రాజమౌళి తండ్రిని రచయిత విజయేంద్ర ప్రసాద్ని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేసింది. కనుక రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ అలాగే ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ముందుకు సాగుతారు. భారతీయ జనతా పార్టీ యొక్క ఆదేశాలను ఉల్లంఘించి రాజమౌళి కానీ, రామ్ చరణ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళు వేరే రకంగా రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం తక్కువ. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే, అన్స్టాపబుల్ అనే దాన్ని నిర్వహించేదేమో బాలకృష్ణ, దానికి ఓనరు, వ్యాపార లావాదేవీలన్నీ కూడా అల్లు అరవింద్ బాలకృష్ణ చాలా తెలివిగా ఇది నిర్వహించడానికి పెట్టుకున్నాడు. నిన్న కలయికలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని మీరు కూడా అన్స్టాపబుల్లో రావాలంటే డిసెంబర్ 27న అన్స్టాపబుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా మెగాస్టార్ కుటుంబానికి అలాగే బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అవినాభావ సంబంధం, అన్స్టాపబుల్ సంబంధం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఒక టీము కింద RRR సినిమా తర్వాత విడదీయని అనుబంధం ఏర్పడి, జూనియర్ ఎన్టీఆర్ అయితే ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాడు. 2024లో తనకు నచ్చిన పార్టీ, అది తెలుగుదేశం పార్టీనా, భారతీయ జనతా పార్టీనా, తను నిర్ణయం తీసుకుని కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతాడు. 2029 ఎన్నికలకి ఒక సంవత్సరం ముందు రాజకీయంగా అడుగు వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాడు, కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అని ఆయన పలుమార్లు ప్రకటనలు చేయడం జరిగింది. పవర్ స్టార్కిను బాలయ్య బాబుకి సంబంధాలు లేవు అని అనుకుంటారు చాలామంది. వాళ్ళకి చాలా అవినాభావ సంబంధం ఉంది. డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా ప్రతి సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
బాలకృష్ణకు ఒక కేక్ పంపుతాడు. ఇద్దరికీ తోటలు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఒక తోట ఉంది, బాలకృష్ణకు ఒక తోట ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన తోటలో మంచి నాణ్యమైన మామిడి పండ్లు పండిస్తాడు. ఆ మామిడి పండ్లను బుట్టలో పెట్టి ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా బాలకృష్ణకి మామిడి పండ్లు పంపిస్తాడు. దానికి ప్రతిగా బాలకృష్ణ తన తోటలో పండిన వివిధ రకాల పండ్లను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంపిస్తూ ఉంటాడు. ఈ విషయాలు చాలామందికి తెలియదు. వాళ్ళకేదో దూరం ఉందని ఊహిస్తున్న సినీ ప్రేక్షకులకు, రాజకీయ పార్టీలో ఉన్నవారికి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. మెగాస్టార్ కుటుంబానికి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మధ్య ఎటువంటి అరమరికలు లేవు, ఎటువంటి దూరం లేదని అన్స్టాపబుల్లో డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లతో పాటు చంద్రబాబు నాయుడును కూడా ప్రవేశపెట్టి ఆయన ద్వారా కూడా ప్రేక్షకులను, వీక్షకులను రంజింపజేసిన విషయం మనకు తెలిసిందే. కనుక ఎటువంటి అపోహలకు తావులేదు. తెలుగుదేశం పార్టీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఒకరికొకరు పరస్పరము సహకరించుకుంటూ 24 ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.